హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కన నాయిస్ వస్తుందని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమనుకోకండి. ఇది మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అనమాట. నెక్స్ట్ డే గృహప్రవేశం ఉంది. సో ఇంకా ఏమీ సామాన్లు అవి ఏం పెట్టుకోలేదు, అండ్ ఇంకా పెండింగ్ వర్క్ కూడా ఉంది. సో అదంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం లేకుండా ఎలా ఉందో చూపిస్తాను. ఇదేమో మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఇలా టీవీ యూనిట్ వస్తుంది మనకి. టీవీ యూనిట్కి పక్కనే ఇలాగా షో పీసెస్ పెట్టుకోవడానికి మనకి ఒక క్యాబినెట్ ఇచ్చాడు, గ్లాస్ క్యాబినెట్. కిందేమో డ్రావర్స్ ఇచ్చారు స్టోరేజ్ పర్పస్ కోసం. అండ్ పైన టీవీ పైన మళ్ళీ షో పీసెస్ పెట్టుకోవడానికి కొంత స్టోరేజ్ అనేది ఇచ్చాడు. టీవీకి బ్యాక్ లైటింగ్ ఇచ్చాడు ప్యానల్స్కి. సో ఇలా ఉందన్నమాట టీవీ యూనిట్. ఒకసారి చూసేసేయండి. అలాగా హాల్లో ఆ టీవీ యూనిట్ పక్కనే ఎదురుగా ఇలా దేవుడి మందిరం ఉందన్నమాట. ఇలా చేపించారు. డోర్కి ఇలా ఫ్లవర్ కటింగ్ వచ్చి కింద దీపాలు, పైన వచ్చేసి గంటలతో ఇలా కటింగ్ వచ్చేసింది. డోర్కి ఓపెన్ చేస్తే ఇలాగా వినాయక స్వామిది పెట్టారనమాట. బ్యాక్ లైట్ వచ్చి చాలా బాగుంది చూడ్డానికి, నాకు చాలా బాగా నచ్చింది. కింద వచ్చేసేమో దేవుడికి సంబంధించి మనం పెట్టుకోవడానికి స్టోరేజ్ యూనిట్ కూడా ఇచ్చేసాడనమాట. పెద్దవి పెట్టుకోవడానికి అటు ఇటు లాంగ్వి, కిందేమో కొంచెం ఎక్కువ పెట్టుకోవడానికి మధ్యలో అలా ఇచ్చారు. పూజా యూనిట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. హాల్లో ఇటు సైడ్ ఏమో పూజా యూనిట్ ఉంది, అటు సైడ్ ఏమో టీవీ యూనిట్ ఉందన్నమాట. ఇంకా పెండింగ్ వర్క్ చాలా ఉంది. సెకండ్ కోట్ పెయింటింగ్ ఉంది, వాల్ పేపర్స్, పైన సీలింగ్ ఇంకా చేయించాలి. అలాగా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయిపోయాక మా మమ్మీ వాళ్ళు ఇందులోకి షిఫ్ట్ అయిపోదామని. కానీ ఇంకా 2 months ఉంది కదా, సో ఈలోపు మంచి ముహూర్తాలు లేవని ముందుగా ఇలా గృహప్రవేశం పెట్టేసుకున్నారు. ఇక్కడేమో క్రాకరీ యూనిట్ డైనింగ్ టేబుల్కి పక్కనే వస్తుంది. పైన అంతా మనం గాజు వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఇలాగా ఓపెన్గా కనిపించేలాగా గ్లాస్ ఇచ్చేసి ఇలా చూపించారు. పైన ఏమో లాఫ్ట్ వచ్చేసింది. ఆ లాఫ్ట్ నాకు అందదు. అండ్ ఆ డోర్స్ కూడా సాఫ్ట్ క్లోజర్స్ వచ్చేసినాయి అనమాట. కిందేమో ఓవెన్ కానీ అలాంటివి ఏవైనా పెట్టుకోవడానికి కౌంటర్ టాప్ లాగా ఇలా మొత్తం ఎల్ షేప్లో ఇచ్చేసారనమాట. కిందేమో మనకి స్టోరేజ్ పర్పస్ కోసం క్యాబినెట్స్ ఇచ్చారు. మనకి చాలా స్టోరేజ్ వచ్చేసింది ఈ ఇంట్లో అయితే. ఎక్కడ వీలవుతుంది అనుకుంటే అక్కడంతా స్టోరేజ్ కూడా చూడ్డానికి బాగుండేలాగా క్యాబినెట్స్గా కానీ అలా యూసేజ్కి ఇచ్చేసారనమాట. అలా ఓపెన్ చేసేయాలి. ఇక్కడేమో డైనింగ్ టేబుల్ వస్తుంది ఇక్కడ అని చెప్పాను కదా, సో వాష్ బేసిన్ పెట్టుకుంటే కింద పైప్ కనెక్షన్ కోసం ఇది ఓపెన్గా ఇచ్చేసారు ఈ క్యాబినెట్ లోపల. ఇంకా ఈ డైనింగ్ ఏరియాలో నుంచి పక్కకి ఇలా వెళ్తే అనమాట మనకి వంటగది వచ్చేస్తుంది, కిచెన్. ఇక్కడ ఈ షింక్ వచ్చేసి బిల్డర్ ప్రొవైడ్ చేసిన స్టీల్ షింక్. మా మమ్మీ అలానే ఉంచేసుకున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం స్టీల్ షింక్స్ కూడా బాగుంటున్నాయి అని చెప్పి కిచెన్కి వచ్చేసి హ్యాండిల్ లెస్ డోర్స్ పెట్టించుకున్నారు. కాంబినేషన్ వచ్చేసి హనీ కలర్ పెట్టించుకున్నారు. పైన కౌంటర్ టాప్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ వేయించుకున్నారు. కింద వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ పెట్టించుకున్నారు. 3 వస్తాయి కదా, 3 కూడా స్టెయిన్లెస్ స్టీల్ పెట్టించుకున్నారు. పక్కన వచ్చేసి ఏమో ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి పెద్ద ర్యాక్ పెట్టించుకున్నారు.
పైదేమో పెద్ద ప్లేట్స్ పెట్టుకోవడానికి, కిందది వచ్చేసి చిన్న ప్లేట్స్ పెట్టుకోవడానికి చిన్న ర్యాక్ ఇచ్చేసారనమాట. ఆ పక్కన బాటిల్ పిల్అవుట్ ఇచ్చారు. కానీ మా మమ్మీ పెద్దగా కావాలని చెప్పి ఇలా 3 rows కొంచెం వెడల్పుగా వచ్చేలాగా చేపించుకున్నారు. ఎక్కువ స్టోరేజ్కి పడుతుంది కదా అని చెప్పి. ఆ పక్కన గ్యాస్ పెట్టుకోవడానికి ఎక్కువ లాంగ్ క్యాబినెట్ ఇచ్చారు. పైనేమో స్పైసెస్ పెట్టుకోవడానికి స్పైసెస్ ర్యాక్ అనమాట. గ్లాస్ డోర్ పెట్టించుకొని దాని వరకు మాత్రం ఇలాగా హ్యాండిల్ ఇచ్చేసారనమాట. ఎప్పుడైనా మనం వంట చేసేటప్పుడు హర్రీగా ఇలా అనేసినా కూడా గట్టిగా పడకుండా సాఫ్ట్ క్లోజర్స్ ఇచ్చారనమాట వీటికి. చూడండి, చూపిస్తాను. అది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ కూడా మనకి కటింగ్ చేసుకోవడానికి కానీ అలాగా కౌంటర్ టాప్ ఇచ్చేసి దాని కింద కూడా స్టోరేజ్ ఇచ్చేసారు. పైనేమో గ్లాస్ డోర్స్ పెట్టించేసి గ్లాస్ డోర్తో స్టోరేజ్ ఇచ్చారనమాట. 2 cabinets వచ్చేసినాయి. ఆ పైనేమో లాంగ్ లాఫ్ట్ వచ్చేసింది. మనకి ఎక్కువ యూస్ చేయండి, లేకపోతే చాలా తక్కువ అప్పుడప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు యూస్ చేసుకునేవన్నీ పైనే పెట్టేసుకుంటాం కదా మనం. సో లాంగ్ లాఫ్ట్ ఇచ్చేసారు. అక్కడి నుంచి పక్కనే యూటిలిటీ ఏరియా ఇచ్చారనమాట. యూటిలిటీ ఏరియా కొంచెం పెద్దగానే వచ్చింది. 2 వాషింగ్ మిషన్ అను మనం డిష్ వాషర్ 2 కూడా పెట్టుకోవడానికి వీలుగా వచ్చాయి. పైనేమో ఒక కబోర్డ్ చేయించుకున్నారు. మనకి రెండిటికి అవసరమయ్యే సర్ఫ్ కానీ లేకపోతే ఏదైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి దానిపైనే సేఫ్టీ పర్పస్ కోసం యూటిలిటీ ఏరియాకి ఇలా గ్రిల్ వేయించేసి దానికి కూడా ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవాలన్నా లాడర్ కానీ అలాంటివి పెట్టుకోవాలంటే యూస్ఫుల్గా ఉంటుందని దానికి కూడా ఇలా బయటకు వేపించి పైన ఇంకొక అర్మార్ వేయించారు. ఆ కిచెన్లో నుంచి బయటకు వచ్చేసి ఇలా వస్తే 2 bedrooms ఉంటుంది. రైట్ సైడ్ ఏమో చైల్డ్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఏమో మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ అయితే చైల్డ్ బెడ్రూమ్ చూద్దాం రండి. లోపలికి రాగానే ఇలాగా మనకి వార్డ్రోబ్ అని ఒక మిర్రర్ది మనకి ఇచ్చేసారనమాట. డ్రెస్సింగ్ టేబుల్ చెప్పా కదా ఇంకా ఏమీ పెట్టుకోలేదని చెప్పి. నేను అంతా పెట్టుకున్నా కూడా మళ్ళీ ఒకసారి మా మమ్మీ ఎలా అరేంజ్ చేసుకున్నారు అలాంటిది కూడా మళ్ళీ ఒకసారి చేసి వీడియో చూపిస్తాను మీ అందరికీ. ఇలాగా మిర్రర్కి బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఇచ్చారు. అలానే కింద కూడా డ్రావర్స్ ఇచ్చారు. మనకి స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం చాలానే యూస్ చేస్తూ ఉంటాం కదా, హెయిర్ డ్రైయర్ అలా. సో అన్నీ పెట్టుకోవడానికి సరిపోవడానికి. ఇక్కడేమో ఇలాగ స్లైడింగ్ డోర్స్ పెట్టించుకొని వార్డ్రోబ్ ఇచ్చేసారు. పెద్దదే వచ్చింది. 2 bedrooms కూడా వార్డ్రోబ్స్ కొంచెం పెద్దగా వచ్చినాయి. స్టోరేజ్ కూడా ఎక్కువ వచ్చింది. చెప్పాను కదా చాలా స్టోరేజ్ వచ్చింది ఇంట్లో. అయితే మ్యాక్సిమం స్టోరేజ్ యూటిలైజేషన్ పర్పస్కి పెట్టుకొని చెప్పి చేయించుకున్నారు. సో వుడ్ వర్క్ అంతా కూడా స్టోరేజ్ కూడా బాగా వచ్చింది. పైన లాఫ్ట్ వచ్చేసింది. ఇవి కూడా సాఫ్ట్ క్లోజర్స్ పెట్టించుకున్నారు. అలా పక్కన వచ్చేసి బాల్కనీ వచ్చింది. చైల్డ్ బెడ్రూమ్కి బాల్కనీ వచ్చింది, మాస్టర్ బెడ్రూమ్కి రాలేదు. ఇంకా వర్క్ పెండింగ్ ఉందని చెప్పాను కదా. సో వెనకాల వాళ్ళ కార్పెంటరీ వర్క్ సంబంధించిన అవన్నీ పెట్టేశారు. సో వెనక్కి వెళ్ళడానికి లేదు, అందుకని ఇంకా అది చూపించలేదు. అలా బయటకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి చైల్డ్ బెడ్రూమ్కి మధ్యలో మనకు ఒక కామన్ బాత్రూమ్ వచ్చేసింది. ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కానీ అలా యూస్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఇలా మధ్యలో ఇచ్చారనమాట కామన్ బాత్రూమ్. ఆ కామన్ బాత్రూమ్కి పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసింది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి స్టోరేజ్ కానీ అలా ఎక్కువగానే ఇచ్చారు. ఇలా రాగానే రైట్ సైడే మనకి కార్నర్లో డ్రెస్సింగ్ టేబుల్ పెట్టేశారు. చెప్పాను కదా రెండిట్లోనూ స్టోరేజ్ ఉందని. దీనికి కూడా మిర్రర్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ వచ్చింది. కింద డ్రావర్స్ ఇచ్చారు. పైన వచ్చేసి లాఫ్ట్ లాగా కంటిన్యూటీగా ఉంటుందని చెప్పి పైన కూడా ఒక స్టోరేజ్ బాక్స్ లాగా ప్రొవైడ్ చేసి ఇచ్చారనమాట. అలా అక్కడి నుంచి పక్కకు వస్తే మళ్ళీ ఒక పెద్ద వార్డ్రోబ్ వచ్చింది. మా మమ్మీ వాళ్ళకి బీరువా ఉందన్నమాట. సో బీరువా పెట్టుకోవడం కోసం ఇక్కడ ఇలాగ పెద్దది స్టోరేజ్ లాగా ఉంచేశారు. తీసుకొచ్చి అందులో బీరువా పెట్టేసిన వార్డ్రోబ్ లోపల ఉంటుంది కాబట్టి నీట్గా కనిపిస్తుంది అని.
పక్కన వచ్చేసి మళ్ళీ స్టోరేజ్, మనం క్లాత్స్ అవన్నీ పెట్టుకోవడానికి. పైనేమో హైడ్రాలిక్ డోర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అలా పెట్టేసి లాంగ్ మొత్తం కూడా లాఫ్ట్ వచ్చేసింది అనమాట, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. పక్కన విండో వచ్చింది కదా, అందుకని ఆ విండో ఇప్పుడు ఓపెన్గా ఉంచాలి కాబట్టి దానికి వార్డ్రోబ్ పెట్టుకోకుండా అది ఏదైనా యూస్ చేసుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి కానీ, ఐరన్ చేసుకోవడానికి కానీ, దానికి మల్టీపర్పస్గా యూస్ చేసుకోవడానికి అలా ఇచ్చారు. కింద మళ్ళీ స్పేస్ వేస్ట్ అవ్వకుండా కింద కూడా మళ్ళీ వార్డ్రోబ్ లాగా ఇచ్చేసారనమాట, స్టోరేజ్ క్యాబినెట్స్. పైన కింద ఒకటే కలర్ వచ్చేసింది, పక్కన వార్డ్రోబ్ ఏమో ఒక కలర్ వచ్చిందనమాట. ఇలా 2 ర్యాక్స్ లాగా ఇచ్చి పెట్టేశారు. సో మనం ఇక్కడ కూడా క్లాత్స్ కానీ అలాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చేసారు. ఇంకా సీలింగ్ అవన్నీ అయిపోలేదు కదా, సీలింగ్ అవి పెట్టేసి మంచిగా అరేంజ్ చేసుకున్నాక నేను మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తానండి. ఇదే ఈ హోమ్ టూర్ అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.